పరమ పూజ్య శ్రీ రాధానాథ స్వామి మహారాజు వారు ప్రవచించిన అమృత బిందువుల శీర్షికలో వారు ఈరోజు మాయ తాలూకా దోపిడీ మనస్తత్వం మరియు దానికి పరిహారం అన్నది ఏమిటి అని వివరిస్తున్నారు. భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్యతి. నేను సృష్టిలో ఉన్న ప్రతి దానికి యజమానిని మరియు ప్రతిదీ నా ఆనందం కోసం ఉద్దేశించబడింది. నేను సర్వజీవులకు స్నేహితుడిని, అన్ని జీవులకు ఆశ్రయం కల్పిస్తున్నాను మరియు ఈ అవగాహన మాత్రమే శాంతిని కలిగిస్తుంది అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుల వారు ఉపదేశిస్తున్నారు. కానీ శ్రీకృష్ణ భగవానుల వారి ఇచ్ఛానుసారం వారి శరణాగతిని తీసుకోవడానికి ఇష్టపడని వారు భగవంతుని ఆస్తిపై యాజమాన్య హక్కును పొందడానికి ఎల్లప్పుడూ ఆతృత చూపిస్తూ ఉంటారు. ఈ శరీరం మనది కాదు, ఈ ప్రపంచంలోని ఏ వస్తువులు కూడా మనవి కావు. జనస్య మోహోయం అహం మమేతి అని శ్రీమద్ భాగవతంలో వివరిస్తారు. అన్ని భౌతిక బంధాల యొక్క ప్రాథమిక సూత్రం నేను మరియు నాది అనే ఈ అపోహ మాత్రమే. నేను ఈ శరీరం మరియు ఈ శరీరానికి సంబంధించిన విషయాలన్నీ నావి అని భావిస్తూ ఉంటాం. దీనినే ఇంద్రియ సంతృప్తి అంటారు. ఇంకా సత్వగుణంలో ఉన్న ప్రజలు కూడా కొన్నిసార్లు వాళ్ళు చాలా ధర్మవంతులుగా ఉంటారు, చాలా స్వచ్ఛందంగా ఉంటారు, ఇతరులకు ఏమాత్రం హాని కూడా కలిగించరు. కానీ వారు ఇతరులకు మంచి చేయాలనుకుంటూ ఉంటారు. కానీ అందులో కూడా నేను మరియు నాది అనే భావన, నేను మీకోసం మంచి చేస్తున్నాను మరియు నేను మీకు ఈ స్వచ్ఛంద దానాన్ని ఇవ్వబోతున్నాను, మీ ప్రయోజనం కోసం నా సొంతమైనది మీకు ఇస్తున్నాను అని భావిస్తూ ఉంటారు. ఒక్కోసారి కొంతమంది దగ్గర డబ్బు ఉందని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎలా భావిస్తారంటే, నేను ధనవంతుడిని, నాది అనుకున్న దానికోసం నేను ఎంతో కష్టపడుతున్నాను కాబట్టి నేను ఒక నిరుపేద వ్యక్తి ప్రయోజనం కోసం అతనికి ఈ దానం చేయబోతున్నాను. ఇది కూడా ఒక రకమైన దోపిడీయే. మంచి కర్మ మంచి ప్రతిచర్యను తెస్తుందనడంలో సందేహం లేదు. కానీ అది ఈ భౌతిక బంధాన్ని శాశ్వతం చేయడమే అవుతుంది. ఎందుకంటే నేను ఇస్తున్నాను, నేను ఒక సమయంలో ఇస్తున్నాను, ఇది నా స్వంతం అనే భావన ఉంటుంది. ఏది మనది కాదు. సృష్టిలో ప్రతిదీ భగవంతుని ఆస్తి మాత్రమే. ఒక భక్తుడు దానం ఇచ్చినప్పుడు నేను నాదైన ఆస్తి నుండి ఏదైనా ఇస్తున్నానని భావించడు. ఇది భగవంతుని ఆస్తి, ఇతరుల ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. ఇతరుల ప్రయోజనం కోసం నేను దానిని కేవలం అందించే సేవకుడిని మాత్రమే. నాకు ఈ గొప్పతనం అవసరం లేదు. దానిని సృష్టించిన యజమాని ఈ వ్యక్తికి పంపిన భగవంతుడు మాత్రమే. వారికి ఈ గొప్పతనం లభిస్తుంది. నేను కేవలం దానిని అందించేవాడిని మాత్రమే, నేను సేవకుడిని మాత్రమే అన్నది తెలుసుకోవడం నిజమైన జ్ఞానం. కానీ కలియుగ కాలంలో జీవితంపై ఇటువంటి స్వచ్ఛంద అవగాహన కూడా ఉండడం చాలా అరుదుగా చూస్తాం. ఈ యుగంలో నా కోసం, నా కుటుంబం కోసం, నా సమాజం కోసం శ్రీకృష్ణ భగవాను వారి ఆస్తిని, ప్రతి దానిని ఎంతో ఎక్కువగా తీసుకోవాలని భావిస్తూ ఉంటాం. అలా తీసుకొని ఆనందించాలని కోరుకునే శిశుపాలుని తాలూకా మనస్తత్వం మనది. మరియు శ్రీకృష్ణ భగవానుల వారి అంశ అయిన జీవాత్మ కూడా రుక్మిణి శ్రీకృష్ణ భగవానుల వారి సేవ కోసం ఉద్దేశించబడిన విధంగానే శ్రీకృష్ణ భగవానుల వారి సేవ కోసం ఉద్దేశించబడింది. ఈ ప్రపంచంలోని దోపిడీ శక్తులు అన్నీ కూడా భౌతిక శక్తి లేదా మాయ వాటి చేత దర్శకత్వం వహించబడుతున్నాయి. ఇది శ్రీకృష్ణ భగవానుల వారి కోసం ఉద్దేశించబడిన మన చైతన్యాన్ని దోపిడీ చేయడానికి ప్రయత్నిస్తోంది. దానిని తీసుకుని దోపిడీ చేయడానికి, అత్యాచారం జరపడానికి, దాని స్వంత దోపిడీ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ ఉంటుంది.
మొత్తం మానవ సమాజం అంతా కూడా ఈ భౌతిక శక్తుల దోపిడీకి బలైపోతుంది. మనం ఎక్కడికి వెళ్ళినా దూరదర్శన్ని కూడా ఉపయోగించినప్పుడు, రేడియోని ఉపయోగిస్తున్నప్పుడు, వార్తాపత్రికను తెరిచి చూసినా ఈ మాయను ఆ పత్రికలో చూస్తూ ఉంటాము. మనం వీధిలోకి చూసినా, ఆచరణాత్మకంగా మనం ఎక్కడ చూసినా, ఏది విన్నా, ఏదైనా సరే అసూయపడేది కనిపిస్తూనే ఉంటుంది. మన చైతన్యాన్ని శ్రీకృష్ణ భగవానుల వారి నుండి దొంగిలించి దోపిడీ చేయడానికి ప్రయత్నిస్తున్న భౌతిక శక్తులు మన చుట్టూ ఉన్నాయి. ఇది మన పరిస్థితి. మాయ దోపిడీ నుండి, అంటే శిశుపాలం నుండి మనకు అందించగల ఏకైక ప్రక్రియను రుక్మిణీదేవి మనకు చూపిస్తున్నారు. శ్రీకృష్ణ భగవానుల వారి అనుగ్రహం కోసం మనం నిస్సహాయంగా ఆక్రందన చేయాలి. ఇంకా వేరే మార్గం అంటూ ఏదీ లేదు.